మనసు చెడుతో నిండిపోయినప్పుడు మంచి చెప్పేవారు శత్రువులుగాను, చెడు చెప్పేవారు శ్రేయోభిలాషులుగాను కనపడతారు. టాలెంట్ ఉన్నవాడు ఓడిపోవచ్చు, తెలివైన వాడు ఓడిపోవచ్చు, కానీ గెలుపు కోసం రగిలిపోయేవాడిని ఏదీ ఆపలేదు. నేను గెలవలేనని నువ్వు చేసిన విమర్శలు నేను తట్టుకున్నాను. నా గెలుపును నువ్వు తట్టుకోలేవు. చిన్నప్పుడే బాగుండేది. ఎక్కడ పడితే అక్కడ నవ్వేసి ఏడ్చేసేవాళ్ళం. ఇప్పుడు నవ్వాలంటే సంస్కారం, ఏడవాలంటే ఏకాంతం ఉండాలి. నువ్వు పేదవాడిగా ఉన్నప్పుడు నీ ముఖాన్ని చూస్తారు. నువ్వు ధనవంతుడివయ్యాక నీ మనస్సుని చూస్తారు. నీళ్లు లేని చోట కన్నీరైనా తాగి బ్రతకాలి. కోరికలు సముద్రం లాంటివి. ఒడ్డుకు చేరిన అలకు ఆనందం, మధ్యలో ఉన్న అలకు ఆరాటం, తీరం చేరని అలకు విషాదం. అన్నీ తెలిసి ఇంకా ఏదో కావాలనుకుంటామే, అదే జీవితం. కొందరు మనల్ని మట్టిలో తొక్కాలని ప్రయత్నిస్తారు, కొందరు తొక్కేస్తారు కూడా. కానీ వాళ్లకు తెలియదు మనం మొలకెత్తే విత్తనమని. ఆడపిల్ల జీవితంలో ఏ తప్పు చేసినా శిక్ష కొంత కాలమే ఉంటుంది. కానీ ఒక మూర్ఖుణ్ణి పెళ్లి చేసుకుంటే మాత్రం జీవితాంతం శిక్ష అనుభవిస్తుంది. నువ్వు గొప్పోడివి కాకపోయినా పర్వాలేదు, మంచోడివి మాత్రం అవ్వకు. ఎందుకంటే లోకం మంచివాడినే ముంచుతుంది. డబ్బును చూసి పుట్టే ప్రేమ ఖర్చు పెట్టే అంతవరకే మాత్రమే. అందాన్ని చూసి పుట్టే ప్రేమ యవ్వనం వరకు మాత్రమే. మనసుని చూసి పుట్టే ప్రేమ మరణం వచ్చేంత వరకు. అబద్ధం చెప్పి నమ్మించే అంత ఓపిక లేదు. మోసం చేసేంత అవసరం నాకు లేదు. నువ్వు దగ్గరుంటే ఆనందపడడం, దూరం వెళ్తే బాధపడడం నాకు అలవాటైపోయింది. అప్పుడప్పుడు వ్యతిరేకంగా మాట్లాడాలి. కొంతమంది నిజస్వరూపాలు బయటపడతాయి. ఈ రోజుల్లో మాయ మాటలకు ఉన్న విలువ మంచి మాటలకు లేదు. ప్రతి ఆడపిల్ల జీవితంలో తను ఇష్టంగా బ్రతికే రోజుల కంటే తన వాళ్ళ కోసం రాజీపడి బ్రతికే రోజులే ఎక్కువగా ఉంటాయి. చెప్పిన మాట వింటే ఎవ్వరు చెడిపోరు. చెప్పుడు మాటలు వింటేనే ఎవరైనా చెడిపోతారు. ఎవరు ఎంత హేళన చేసినా నువ్వు తొందరపడకు. హేళన చేసిన వారితోనే సలాం కొట్టించేంత సత్తా ఒక కాలానికే ఉంది. కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు. నాకే ఎందుకు ఇలా అవుతుందని ఒక్క మాట గుర్తుంచుకో. కాలం మంచి ఆటగాడికే పోటీ ఇస్తుంది, కానీ చేతగాని చెమటలకు కాదు. ఆడి చూడు, గెలుపు చాలా గొప్పగా ఉంటుంది. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెబితేనే తెలిసేవి కావు. కష్టాన్ని, ఇష్టాన్ని స్వయంగా అనుభవించి అనుభూతి చెందినప్పుడే మాత్రమే తెలుస్తాయి. ఎదుటివారు పడే కష్టం తేలికగాను, చూపించే ఇష్టం చులకనగాను కనిపిస్తుంది, అనిపిస్తుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి.